1 ఉద్యోగాలు 562 మందిని నియమిస్తే 60% బలైన వర్గాలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఉన్న రిజర్వేషన్ 42% మేము ఇస్తామంటే 60% గ్రూప్ 1 ఆఫీసర్లు ఈరోజు బీసీలో పిల్లలు సెలెక్ట్ అయిన లక్షలాది మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిండ్రు. చదువులో పోటీ పెరిగింది. ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు పెద్దలు కేశవరావు గారు చదువుకునేటప్పుడు అయితే మనం పుట్టనే లేదు. మా అప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తే జిల్లా గుర్తుపట్టేది. అరే పిల్లగాడు ఫస్ట్ క్లాస్ వచ్చిండే ఆయన ఏడిపోయినా అతన్ని పెద్దగా చూసేటోళ్ళు. ఇవాళ ఫస్ట్ క్లాస్ కాదు 100కి 100 మార్కులు వచ్చేటోళ్ళు 1,00,000 మంది వెళ్తారు. 10థ్లోనో ఇంటర్మీడియట్లోనో ఈరోజు ఆయనలో ఫస్ట్ క్లాసు కేళ్ళ మీద లెక్క పెట్టేటోళ్ళు పాస్ అయ్యేటోళ్ళు. సెకండ్ క్లాస్లో కొద్దిమంది మాలాకొట్టోళ్ళం రిజల్ట్ చూడాలంటే 3rd క్లాస్లో ఫస్ట్ మా హాల్ టికెట్ నెంబర్ ఎత్తుకునేది పాస్ అయినమా లేదా అని. కానీ ఇవాళ 100కి 99 మార్కులు వచ్చేటోళ్ళే 90% పిల్లలు ఉన్నారు. చదువులు అంత పోటీ పెరిగింది. మరి అంత పోటీ పెరిగినప్పుడు ఉద్యోగాలలో పోటీ పెరగదా? మీ క్లాసులలో మీ మార్కులే చూసుకుంటారు కదా, నేను చెప్పాల్సిన పని లేదు. అసలు ఎవరైనా 35-40 మార్కులతో పాస్ అయ్యేటోళ్ళు ఈ కాలంలో ఎవరైనా ఉండరా? 90 పైనే సీటు రావాలంటే 100%, 99%, 98%లోనే మంచి కాలేజీలలో సీట్లు ఆగిపోతున్నాయి. మా జర్నలిస్టులు కూడా ఇడు వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళకి తెలియదా ఎంత పరిస్థితి ఉందో? మరి ఇంత పోటీ ప్రపంచంలో అందరూ 100కి 100% తెచ్చుకోవాలంటే సాధ్యం కాకపోవచ్చు. కొందరు చదువు కంటే కూడా సాంకేతిక నైపుణ్యంలో రాణించే వాళ్ళు ఉంటారు, కొందరు క్రీడల్లో రాణించే వాళ్ళు ఉంటారు, ఆటల్లో మేటి ఉంటారు, మట్టిలో మాణిక్యాలు ఉంటారు. వాళ్ళు క్రీడల వైపు వచ్చినా అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడలలో రాణించిన కోట్ల రూపాయల నగదు బహుమతే కాదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నిన్నగాక మొన్న గ్రూప్ 1లో నిఖత్ జరీన్ బాక్సింగ్ ఛాంపియన్కు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చినాం. సిరాజుద్దీన్ క్రికెట్ ప్లేయర్కు ఉద్యోగం ఇచ్చినాం. ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తి జువాంజీ వరంగల్లో గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి ఇవాళ యువమిత్రులకు నా సూచన, చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా పంపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. మిమ్మల్ని ఆ దేశాలకు పంపించి మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు కోసం ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారో అంతే బాధ్యతతోని మీ భవిష్యత్తు కోసం నేను ప్రణాళికలు రచిస్తా. మీరు అద్భుతంగా రాణించండి. సాంకేతిక నైపుణ్యంలో జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు క్రీడల్లో రాణించండి, రాష్ట్ర స్థాయిలో మెడల్ని సాధించండి, దేశ స్థాయిలో దేశానికి గౌరవాన్ని తీసుకురండి, ఒలింపిక్స్లో మెడల్ తీసుకురండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నగదు నజరానాలు ఇచ్చే బాధ్యత మీరు రేవంత్ అన్న తీసుకుంటాడు. అది నాది జిమ్మేదారి.